దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు వారు ఎంతో ప్రేమించిన లాజరు కుటుంబాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, లాజరు మరణించి ఆయన సమాధి చేయబడిన తర్వాత యేసుక్రీస్తు వారు ఆ కుటుంబం దగ్గరికి వచ్చిన సందర్భాన్ని మనము చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు వారు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి, ఆ సమాధులు అప్పటికే సమాధి చేయబడి ఉన్న లాజరు ఉంటున్నప్పుడు, లాజరు శవంగా ఉంటూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ కొంటారు, అయ్యా ఆయన చనిపోయి చాలా అయింది కదా, ఆ యొక్క రాయిని మనం పక్కకు దొరిలిస్తే వాసన వస్తుందని చెప్పేసి అనేక మంది చెప్పినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు అంటూ ఉంటారు, ముందుగా ఆ రాయిని మీరు పక్కకి దొరిలించండి. కాబట్టి మన జీవితంలో మనం కూడా ఆత్మ సంబంధంగా ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మనకి దేవుడికి అడ్డుగా ఉన్న ఆ యొక్క బండరాయి ఏ రీతిగా తొలగించబడి ఉందో మన జీవితంలో పాపములు కూడా మనం తొలగించుకున్నప్పుడే మన ఆశీర్వాదం మనము పొందుకోగలము. అలాంటి ధన్యత దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్.